ముఖ్యమంత్రి చంద్రబాబు ఓటుకు నోటు కేసును తవ్వడమే తనిఖీల అసలు లక్ష్యమా? ఈ సోదాల వెనుక కేంద్రంలోని మోదీ సర్కార్ ఒత్తిడి ఉందా? ఈ ప్రశ్నలకు అవుననే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు టార్గెట్ గా తెర వెనుక పెద్ద కథే నడుస్తున్నట్టు కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి ఇంట్లో జరిగిన సోదాల వెనుక కేంద్రంలోని మోదీ సర్కార్ ఒత్తిడి ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఓటుకు నోటు కేసులో నిందితులు ఉదయ్ సింహ, సెబాస్టియన్ ఇళ్లలోనూ సోదాలు జరగడం, ఉదయ్ సింహ, రేవంత్ రెడ్డిలను కలిపి విచారించడమే ఇందుకు నిదర్శనమని వివరిస్తున్నాయి. అప్పట్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ కు ఇవ్వజూపిన 50 లక్షలు ఎక్కడి నుంచొచ్చాయని పదే పదే ప్రశ్నించడాన్ని గుర్తు చేస్తున్నాయి. 3 రోజుల సెర్చ్ వారెంట్తో ఢిల్లీ, బెంగళూరు నుంచి వచ్చిన ఐటీ అధికారులు గురువారం ఉదయం 8 గంటలకు రేవంత్ రెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఏకకాలంలో 15 చోట్ల సోదాలను ప్రారంభించారు. ఓటుకు నోటు కేసులో నిందితులైన సెబాస్టియన్, ఉదయ్ సింహ ఇళ్లలోనూ సోదాలు జరిపారు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ సోదాలు శనివారం వేకువజామున 2:30 ప్రాంతంలో ముగిశాయి. ఐటీ అధికారులు రేవంత్ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. వివిధ దస్తావేజులు, రసీదులు, ప్రింటర్లతో కూడిన 3 సూట్ కేసులను తమ వెంట తీసుకువెళ్లారు. అక్టోబర్ 3వ తేదీన విచారణకు రావాలని రేవంత్ కు నోటీస్ ఇచ్చారు. బషీర్బాగ్లోని ఐకార్ భవన్లో అధికారుల ఎదుట విచారణ ఉంటుందని, దానికి హాజరు కావాలని సూచించారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శనివారం వేకువజామున 2:30 వరకు, అంటే దాదాపు 42 గంటల పాటు రేవంత్ జూబ్లీహిల్స్ నివాసంలో సోదాలు చేశారు. అక్కడే గురువారం రాత్రి 7 గంటల నుంచి శనివారం వేకువజామున 2:30 వరకు దఫదఫాలుగా అవసరమైనప్పుడు రేవంత్ ను విచారించారు. రేవంత్ ఇంట్లో 42 గంటల పాటు బృందాల వారీగా ఐటీ అధికారులు సోదాలు చేసినా, ఎందుకు చేస్తున్నాం, ఎవరు ఫిర్యాదు చేశారు, కేసు ఏంటి అన్న కనీస వివరాలను కూడా రేవంత్ కు చెప్పలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే ఐటీ అధికారులు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు. అప్పటి నుంచి దాదాపు 3 రోజుల పాటు సోదాలు జరిపారు. 3 గంటలకు బృందం చొప్పున అధికారులు మారారు. తప్పితే సోదాలను మాత్రం నిరంతరాయంగా కొనసాగించారు. ఒకే ఇంట్లో ఇంత సుదీర్ఘ సమయం సోదాలు జరపడం ఇటీవలి కాలంలో ఇదే మొదటిసారి అంటున్నారు. ఇక సోదాల్లో రేవంత్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న విషయాన్ని పక్కనబెట్టి ఓటుకు నోటు కేసుపైనే ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు. ఆ కోణంలోనే ప్రశ్నలు సంధించారు. ఓటుకు నోటు కేసులో 50 లక్షల వ్యవహారమే కేంద్రంగా మొత్తం సోదాలు, విచారణ సాగాయి. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పార్టీ నిధుల, పార్టీ ఫండ్ నుంచి వాడారా? మరెవరి నుంచి వచ్చింది? ముఖ్య నేత నుంచి తీసుకున్నారా? మీ చేతికి ఎవరిచ్చారు? వంటి ప్రశ్నల వర్షం కురిపించారు. అందుకే ఓటుకు నోటు కేసులో 50 లక్షల బ్యాగ్ను పట్టుకున్నట్లు భావిస్తున్న ఉదయ్ సింహను రేవంత్ ఇంటికి తీసుకొచ్చి అదే 50 లక్షల గురించి ప్రశ్నించారు. ఈ సమాచారాన్ని రాబట్టడానికే ఐటీ అధికారులు రోజులు, గంటల తరబడి ప్రశ్నించారు. సోదాల సందర్భంగా రేవంత్ ఇంట్లోకి బయటి వ్యక్తులనెవరినీ అనుమతించలేదు. రేవంత్ కుటుంబ సభ్యుల ఫోన్లను కట్ చేశారు. కానీ ఐటీ అధికారులు మాత్రం నిరంతరాయంగా ఫోన్లలో మాట్లాడుతూనే ఉన్నారు. అవతల నుంచి వచ్చిన ఆదేశాల మేరకే సోదాలు జరిపారు. ఇదే విషయాన్ని రేవంత్ కూడా ఆరోపించారు. నిజాయితీగా ఉన్న అధికారుల మీద కూడా ఎంత ఒత్తిడి జరుగుతుందంటే, ప్రతి 2 నిమిషాలకు లోపల ఉన్న అధికారులకు ఫోన్లో ఆదేశాలు ఇస్తున్నారు, ఎస్ఎంఎస్లు పెడుతున్నారు, వాట్సాప్లు పెడుతున్నారు. ఏ రకంగా వేధించాలనేది, వేధించడానికి కూడా డైరెక్షన్ జరుగుతుంది. అధికారులు అయితే నా కళ్ళ ముందరనే ఉన్నారు, వాళ్ళు ఏం తిప్పలు పడుతున్నారో నాకు అర్థమైంది. ఆ పక్క నుంచి ఈ డైరెక్షన్ ఇచ్చింది కేసీఆర్ ఎవరు అనేది తేలాలి. మోడీ ఇచ్చిండా? మోడీ తరఫున ఎవరైనా ఇస్తున్నారా? కేసీఆర్ ఇచ్చిండా? కేసీఆర్ తరఫున ఇంటెలిజెన్స్ డిఐజీ ప్రభాకర్ రావు గారు ఈ దశా దిశ నిర్దేశం చేస్తున్నాడా? తెలంగాణ సమాజానికి తెలియవలసిన అవసరం ఉన్నది. నిజానికి రేవంత్ రెడ్డిపై న్యాయవాది రామారావు సిబిఐకి ఫిర్యాదు చేశారు. దాన్ని సిబిఐ ఆదాయ పన్ను శాఖకు బదలాయించిందని తొలుత కథనాలు వచ్చాయి. కానీ ఆ ఫిర్యాదులోని అంశాలను వేటిని ఐటీ అధికారులు పట్టించుకోలేదు. కేవలం ఓటుకు నోటు కేసు కోణంలోనే సోదాలు జరిపారు. అయితే రెడ్లు, వెలమల మధ్య కులాల ఆధిపత్య పోరాటంగా సోదాలను రాజకీయ వర్గాలు అభివర్ణించాయి. కానీ కేంద్ర ప్రభుత్వం గుట్టుగా అత్యంత పగడ్బందీ వ్యూహరచనతో చేయించిన సోదాలని ఇప్పుడు బయటకు వస్తోంది. సోషల్ మీడియాలోనూ ఇదే అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది. రాఫెల్ కుంభకోణంలో మోదీ సర్కార్ను చంద్రబాబు నిలదీస్తున్నారని,
అందుకు ప్రతీకారంగానే ఓటుకు నోటు కేసును తెరపైకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సోదాల వెనుక ఉద్దేశం ఓటుకు నోటు కేసని చెప్పడానికి మరో నిదర్శనాన్ని అధికార వర్గాలు వివరిస్తున్నాయి. సెబాస్టియన్, ఉదయ్ సింహ ఇళ్లలో కూడా సోదాలు జరిపిన ఐటీ అధికారులు వారిని అక్టోబర్ 1న ఆయకార్ భవన్లో విచారణకు రావాలని నోటీసు ఇచ్చారు. వారి నుంచి సమాచారం రాబట్టిన తర్వాత దాని ఆధారంగా రేవంత్ ను ప్రశ్నించాలనే ఉద్దేశంతోనే ఆయనను అక్టోబర్ 3న హాజరు కావాల్సిందిగా నోటీసు ఇచ్చారు. అప్పుడు కూడా 50 లక్షల చుట్టూనే ప్రశ్నలు సంధించనున్నట్లు భావిస్తున్నారు. ఎన్నికల వాతావరణం వేడెక్కిన నేపథ్యంలో ఓటుకు నోటు కేసును తక్షణమే తేల్చాలన్న కేంద్రం ఒత్తిడితో రేవంత్ ను కస్టడీలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. వెల్కమ్ బ్యాక్ టు పబ్లిక్ పాయింట్. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ అనలిస్ట్ విక్రమ్ పోలా గారు. విక్రమ్ గారు, రేవంత్ రెడ్డి ఇంటి మీద సోదాలకు సంబంధించి డిఫరెంట్ గా వినిపించాయి. మనీ లాండరింగ్ అన్నారు, షెల్ కంపెనీలు అన్నారు, అక్రమ ఆస్తులు, అక్రమ ఆదాయాలు, ఇలాంటివన్నీ చెప్పినప్పటికీ దాని వెనకాల అసలు ఉద్దేశం వేరే ఉంది అనేది ఆరోపణలో ఒక ప్రశ్న కూడా వినిపిస్తోంది. ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఏదైతే ఈరోజు మీడియాలో వచ్చిందో డెఫినెట్గా టార్గెట్ చంద్రబాబు నాయుడు గారిని చేసి ఉండొచ్చు. అంటే వీ కెనాట్ రూల్ అవుట్ ది పాసిబిలిటీ. ఎందుకంటే మనం ఎన్డీఏలోంచి ఎప్పుడైతే టీడీపీ బయటకు వచ్చిందో, సో రెండు పార్టీల మధ్య కూడా ఒకరి పట్ల ఒకడు తీవ్రమైనటువంటి విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. అది ఒక దశలో ఆల్మోస్ట్ ఎలా ఉందంటే మేము చుక్కలు చూపిస్తామని కూడా చంద్రబాబు నాయుడు గారికి చుక్కలు చూపిస్తామని బీజేపీ నేతలు అన్న నేపథ్యం చూసాం. అదేవిధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా మోడీ గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు వీరి చేయటం, అది అంటే ఒక దశలో ఆయన స్కామ్స్ కూడా మేము బయటికి తెస్తామని చెప్పి టీడీపీ కుటుంబరావు గారు ఇటువంటి వాళ్ళు అంటే నేషనల్ లెవెల్లో జరిగినటువంటి కొన్ని కుంభకోణాలు, అంటే అపార్ట్ ఫ్రమ్ రాఫెల్ డీల్. సో రాఫెల్ డీల్ రావటం, దాని మీద కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున విమర్శలు చేయటం, అందులో అవినీతి ఉందనటం, దాని మీద కేంద్రం కూడా పెద్దగా స్పందించకపోవటం, కేవలం అంటే మోడీ గారు ఇప్పటిదాకా దాని గురించి మాట్లాడలేదు. సో రాఫెల్ డీల్లో పెద్ద స్థాయిలో కుంభకోణం ఉందనేటువంటిది ప్రజల్లో కొన్ని అనుమానాలు ఉండటం, దానిని తెలుగుదేశం ఎండార్స్ చేయటం, అదేవిధంగా తెలుగుదేశం తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం, అంటే యూపీఏకి కొంచెం తెలుగుదేశం టువర్డ్స్ యూపీఏ వెళ్తుంది అనేటువంటి ఒక భావన కూడా రాజకీయాల్లోకి రావడంతో ఈ రెండు పార్టీల మధ్య, అంటే ఇప్పుడు బీజేపీ వర్సెస్ టీడీపీ మధ్య ఉన్నది. కాబట్టి ఒకళ్ళు అంతాన్ని మరొకళ్ళు, అంటే క్రూడ్గా చెప్పాలంటే మరొకళ్ళు, అంటే రాజకీయపరంగా చూసుకోవాలనేటువంటిది ఒకటి వచ్చినటువంటి నేపథ్యంలో డెఫినెట్గా బీజేపీ వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు కదా. వాళ్ళ చేతుల్లో కూడా అధికారం ఉన్నది. పైగా వాళ్ళు విండిక్టివ్ యాటిట్యూడ్ మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాం. అంటే మోడీ గారు ఒక యాటిట్యూడ్ కానివ్వండి, అమిత్ షా గారి యాటిట్యూడ్ కానివ్వండి, అంటే ఇప్పుడు కర్ణాటకలో చూసాము, బీహార్లో ఏం జరిగిందో చూసాము, చాలా చోట్ల అంటే రాజకీయ ప్రత్యర్థులని ఏ విధంగా వాళ్ళు చేస్తున్నారు. తమిళనాడులో చూసాం, తమిళనాడు పాలిటిక్స్లో ఏం జరిగింది అనేటువంటిది అన్నీ చూసిన తర్వాత వాళ్ళు సహజంగానే వాళ్ళు విండిక్టివ్ యాటిట్యూడ్ ఉంది, ఆ రకంగా వాళ్ళు ముందుకెళ్తున్నారు. అంటే బీజేపీ కానివ్వండి, బీజేపీ నేతలు ఎవరైతే ఉన్నారో. కాబట్టి డెఫినెట్గా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ఇంట్లో జరిగినటువంటి సోదాల్లో దీన్ని లింకప్ చేయడం అనేటువంటిది వాళ్ళ టార్గెట్ కావచ్చు. అది దాన్ని మనం కాదని అనడానికి లేదు. కాబట్టి బహుశా నేను అనుకుంటే తెలుగుదేశం కూడా సంసిద్ధంగా ఉండాలి దీన్ని ఫేస్ చేయడానికి. ఎందుకంటే నిన్న కూడా తాడేపల్లిగూడెంలో జరిగినటువంటి దీక్షలో కూడా చాలా అంటే కేంద్రాన్ని కొంత అంటే గద్దెదించాలి, మనమే ప్రధాని చేసేటువంటి పరిస్థితి రావాలి అనేటువంటి దాని మీద, అంటే ఏంటి బీజేపీని మనం ఓడించాలి, మోడీ గారిని గద్దెదించాలి అనేటువంటిది టార్గెట్గా టీడీపీ చేసుకుంది. కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓడించాలి, లేకపోతే ఆయన్ని బదనాం చేయాలి అనేటువంటిది వాళ్ళు కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇది ఒక రాజకీయ క్రీడగానే మనం చూడాల్సిన పని ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి ఇంటి మీద జరిగినటువంటి దాడి, మనీ లాండరింగ్, దానికి బియాండ్ ఇంకా కొన్ని ఉన్నట్టుగా మనకు అర్థం చేసుకోవచ్చు. రేపు మాపో ఈ ఓటుకు నోటు కేసు కూడా వస్తే రావచ్చు, అందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదండి. ఎస్, అసలు ఎవరు దాడులు చేశారనే ఒక క్లారిటీ కూడా లేదు. ఐటీఏ దాడులు చేసిందా, ఈడీ కూడా యాడ్ అయిందా అనేది కూడా లేనప్పుడు సెబాస్టియన్ని, ఉదయ్ సింహాని పిలిపించి మళ్ళీ మాట్లాడడం, వాళ్ళకి అక్టోబర్ 1న పెట్టుకోవడం, తర్వాత రేవంత్ రెడ్డికి అక్టోబర్ 3న ఇంట్రాగేషన్కి రమ్మని పిలుపునివ్వడం, దీన్ని చూస్తుంటే కంప్లీట్గా అది నోట్ ఫర్ ఓట్ అనేది దీని చుట్టే తిరుగుతున్నట్టుగా ఒక భావన అనేది కల్పిస్తోందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చాలా వరకు.
ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు మలేషియాలోనో లేకపోతే వేరే దేశాల్లో కొన్ని ఖాతాలు తెరిచారు, అక్కడి నుంచి డబ్బులు జమ అయినాయి, ఇవన్నీ కథనాలు మనకి మీడియా ద్వారా వినిపించినాయి. బట్ దీనికి ఉదయ్ సింహ సెబాస్టియన్కి సంబంధం లేదు మామూలుగా అయితే. కాకపోతే ఏంటంటే ఈ 50 లక్షలు ఆయన ఇచ్చాడు కాబట్టి ఉదయ్ సింహ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి తరఫున ఎమ్మెల్సీ స్టీఫెన్సన్కి ఇవ్వటం అదంతా మనం చూసాం కాబట్టి దాంట్లో లింకప్ చేయడానికి ఇదంతా ఒక సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ని చేసి దాన్ని ఓటుకు నోటు కేసు చుట్టూ తిప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయనేటువంటిది చాలా స్పష్టంగా తేలింది. ఇది అందులో అనుమానం ఏముంది ఇప్పుడు? ఎందుకంటే ఈ సందర్భంగా వాళ్ళిద్దరిని చేయాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళిద్దరిని కూడా చేశారంటే ఇది ఓటుకు నోటు కేసు. దీన్ని అంతా ఇట్ లీడ్స్ టు ఓట్ ఫర్ నోట్ అనేటువంటిది మనకు తెలుస్తూనే ఉంది. ఎస్, చాలా క్లారిటీగా అంటే 32 గంటల పాటు సోదాలు జరిగితే ఫస్ట్ 1000 కోట్లు అన్నారు. 1000 కోట్లు కాస్త 20 కోట్లకి లెక్క తేలని అక్రమాస్తి 20 కోట్లకు సంబంధించి లెక్క తేలట్లేదన్న అది అటు ఇటు పోయి ఇటువైపు రావడం అనేది దేనికి ఇండికేషన్ గా మనం చూడొచ్చు అంటారు? ఇది లేదండి, అంటే రాజకీయంగా టార్గెట్. ఇప్పుడు ఇవాళ మనం ఎన్డీఏలోంచి తెలుగుదేశం బయటకు వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూసినట్లయితే ఒక్కొక్కటి చూసినట్లయితే టీడీపీని ఫినిష్ చేయాలని బీజేపీని ఫినిష్ చేయాలని టీడీపీ రెండు. అంటే ఒక రకంగా ఏమైందంటే బీజేపీ తనంతట తనే అంటే ప్రజల్లో ఏదైతే స్పెషల్ స్టేటస్ ఎప్పుడైతే ఇవ్వలేదో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పట్ల ప్రజల్లో కొంత వ్యతిరేకత విపరీతంగా పెరిగినటువంటి మాట వాస్తవం. అంటే స్పష్టమైనటువంటి హామీలు ఇచ్చి నిర్దిష్టమైనటువంటి హామీలు ఇచ్చి మోడీ గారు కనీసం స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా అన్యాయం చేశారనేటువంటి భావన ప్రజల్లో ఉన్నది. కాబట్టి దానిని ఉపయోగించుకొని తెలుగుదేశం బీజేపీని అంటే ఒక రకంగా వాళ్ళ ఎక్స్పోజ్ చేయడంలో సఫలీకృతమైంది. అంటే ధర్మ పోరాటాలు కానివ్వండి, మిగతా ఇది కానివ్వండి, అన్ని పార్టీలు కూడా గత 4 సంవత్సరాలుగా చేస్తానే వచ్చినాయి. అంటే బీజేపీ వైఖరిని, మోడీ గారి వైఖరిని ప్రత్యేకించి ప్రధానమంత్రి గారు ఈ రాష్ట్రానికి ఏం చేయలేదు, అదేవిధంగా విభజన బిల్లులోని అంశాలని కనీసం వాళ్ళు ఆనర్ చేయలేదు అనేటువంటి దాంట్లో బీజేపీని ఎక్స్పోజ్ చేయడంలో టీడీపీ కానివ్వండి, మిగతా రాజకీయ పక్షాలు అంటే కాంగ్రెస్ కూడా మొదటి నుంచి కూడా చేశారు. కాబట్టి వాళ్ళు సఫలీకృతం అయ్యారు. ఈరోజు బీజేపీకి మోడీ గారికి ఆదరణ ఏపీలో డెఫినెట్గా తగ్గిన మాట వాస్తవం. దీనిని బీజేపీ వాళ్ళు కూడా కొంత ఏంటంటే మమ్మల్ని టార్గెట్ చేశారు కాబట్టి అని తెలుగుదేశాన్ని కూడా వాళ్ళు టార్గెట్ చేసినటువంటి పరిస్థితి. వాళ్ళకి ఏంటంటే ఒక ఆయుధంగా ఉంది ఓటుకు నోటు అనేటువంటిది, ఒక ఆయుధం. దాన్ని బయటికి తీసుకొచ్చారు. అందుకనే కదా ఆయన చుక్కలు చూపిస్తా ఉన్నారు. అంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఆయన దాదాపు 2-3 నెలలు అయింది ఈ మాటలు మాట్లాడి. అంటే నిజంగానే ఏదో జరుగుతుంది అని అనుకున్నారు ప్రజలందరూ కూడా. మీడియాలో కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. కానీ వాళ్ళు ఏం చేయలేకపోయారు, ఏమి చూపించలేకపోయారు. కాబట్టి వీళ్ళకి ఇటీవల కాలంలో పీడీ ఖాతాలు అన్నారు, దాంట్లో కూడా పెద్దగా వాళ్ళు ఏమి సక్సెస్ కాలేదు. తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా అమెరికా వెళ్ళారు, దానికి ఆహ్వానం లేదు, వేరే దానికి వెళ్ళారు. అట్లాంటి అంటే ట్రివియల్ థింగ్స్ అన్ని తెర మీద తీసుకొచ్చారు. అంటే అంటే అసలు పెద్దగా ప్రాముఖ్యత లేని అంశాలను తీసుకొచ్చి దాని నుంచి కూడా ఏదో కొంత లబ్ధి పొందాలి, ప్రజల్లో అన్పాపులర్ చేయాలి టీడీపీ గవర్నమెంట్ని, చంద్రబాబు నాయుడు గారిని అనేటువంటిది ఒక టార్గెట్ పెట్టుకున్నారు. కానీ దానికి అంతా పెద్దగా ప్రజల నుంచి స్పందన లేదు. కాబట్టి ఈరోజు నేను అనుకోవటం ఏంటంటే పాత కేసు ఉంది కాబట్టి ఓటుకు నోటు అది బయటికి తీసుకొచ్చి దీంట్లో వాళ్ళు ముందుకెళ్తున్నారేమో అనేటువంటి అనుమానాలు ఖచ్చితంగా కలుగుతున్నాయి. ఎస్, సో రాష్ట్ర రాజకీయాలతో పాటుగా రాష్ట్రాలకి కేంద్రానికి మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.